ఈరోజు ఒక అథెంటిక్ వేలో తయారు చేసుకునే చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. చేసిన తర్వాత ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినే ఈ చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: యాలకులు 8, దాల్చిన చెక్క పెద్ద ముక్కలు ఒక 4, లవంగాలు 10, అనాస పువ్వు 1, బిర్యానీ ఆకులు, కొద్దిగా జాపత్రి వేసి వీటన్నింటినీ మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం. కొద్దిగా అనాస పువ్వు, కొద్దిగా జాజికాయ ముక్క కూడా వేసి వీటన్నింటిని మెత్తగా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక గ్రీన్ మసాలా తయారు చేసుకుందాం. దానికి 1 స్పూన్ సోంపు, ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, ఒక 10 నుంచి 16 వెల్లుల్లి రేకలు, వెల్లుల్లిపాయ ఒకటి మొత్తం వలుచుకున్నది, ఒక 2-3 ఇంచులు అల్లం అన్ని పొట్టు తీసింది సన్నగా ముక్కలు తరుక్కున్నది, గుప్పుడంత కొత్తిమీర పుదీనా వేసుకుని వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ చేసుకుందాం కొన్ని నీళ్లు వేసి. శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇలా వేసుకున్న చికెన్లో తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్టు, రుచికి సరిపడినంత చికెన్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. తర్వాత మళ్ళీ మనం బిర్యానీ మొత్తం తయారు చేసినప్పుడు కూడా వేసుకుందాం. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఒక కప్పు పెరుగు వేసి చికెన్కి గ్రీన్ పేస్టు, మసాలాలు, పెరుగు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 25 నిమిషాల పాటు మ్యారినేట్ అవడానికి పక్కన ఉంచుకుందామండి. ఈలోగా 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాలు వాటిని కూడా నానబెట్టుకుందాం. 25 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక మందపాటు పాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె వేసుకోండి. అలానే 1 స్పూను నెయ్యి కూడా వేసి నెయ్యి నూనె బాగా వేడైన తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఈ మసాలాలు కొద్దిసేపు వేగనిద్దాం. ఇలా వేగుతున్న మసాలాల్లో మరొక గుప్పుడంత పుదీనా కొత్తిమీరలు కూడా వేసుకుని వాటిని కూడా ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా వేగిన వాటిలో మరొక 6 పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసుకుందాం. అలానే ఒక 3 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగిన ముక్కలు వేసుకుని వీటిని నూనెలో బాగా పట్టేలాగా కలుపుకుందామండి. హై ఫ్లేమ్ మీద ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దాని మీద మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వదిలేద్దామండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారుతున్న ఈ ఉల్లి ముక్కల్లోకి ఒక 3 మీడియం సైజు టమాటోలు ముక్కలుగా చేసుకున్న వాటిని వేసి
ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకుందామండి కొద్దిగా మగ్గడానికి. ఇలా వేసిన టమాటాలన్నిటినీ ఈ ఉల్లి నూనెలో బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన కూడా మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. ఇలా బాగా మగ్గిన టమాటో ఉల్లి ముక్కలు బాగా మగ్గి నూనె కూడా బయటకు వచ్చేస్తుందండి. మంచి వాసనతో గుమగుమలాడుతున్న ఈ ఉల్లి ముక్కల్ని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకుని ఇలా వేసుకున్న దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకుని చికెన్ని ఉల్లి టమాటా నూనెలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న దాని మీద మూత పెట్టి మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించడానికి వదిలేసుకుందాం. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వచ్చిన నీరంతా పోయి నూనె పైకి తేలుతుందండి. ఇప్పుడు మనం వేడి నీళ్లు వేసుకుందామండి. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున 4 గ్లాసులు నీళ్లు వేసుకుని ఒక్కసారి బాగా కలిపి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అలానే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుని నీళ్లు బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఈ చికెన్ బిర్యానీ పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఒక అథెంటిక్ స్టైల్లో చేసుకున్న ఈ బిర్యానీ రెస్టారెంట్లో కంటే కూడా చాలా మసాలాలు తక్కువతోటి ఎంతో రుచికరంగా వేడివేడిగా తింటే సూపర్ అండి. దీనిలోకి సైడ్ డిష్గా గ్రేవీ కానీ రైతా కానీ అవసరం లేని ఈ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి బాగా మరిగించుకుందాం నీళ్లు. ఇలా వేసిన ఎసరంతా బాగా మరుగుతుందండి. ఇప్పుడు మనం నానబెట్టి డ్రైన్ చేసుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నాకు చికెన్ ముక్కలు పెద్దగా ఉన్నందుకు ఈ పాన్ మొత్తం నిండిపోయిందండి. దీన్ని వేరే గిన్నెలోకి నేను కొద్దిసేపు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలోకి మార్చి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అంతా లోలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేద్దాం. 10 నిమిషాలకి గుమగుమలాడుతున్న ఈ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా వంట రానోళ్ళు కూడా చేసుకునే అంత ఈజీగా తక్కువ మసాలాలతోటి రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక దీన్ని సర్వ్ చేసుకుందాం. దీనిలో ఎటువంటి రాయితాలు కానీ గ్రేవీలు కానీ అవసరం లేదండి. ఉల్లి కీరాలతోటి వడ్డించుకోండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినే ఈ చికెన్ బిర్యానీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి